అందరికీ నమస్కారాలు. 2025 సంవత్సరం కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసుకుంటా ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం చేసుకుంటూ సుపరిపాలనను అందించడం జరిగింది. 2025లో కూటమి ప్రభుత్వం విజయాలు చూసుకుంటే ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నిటి కూడా 90% పైగా అమలు చేసి సూపర్ హిట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా తల్లికి వందనం కింద 10,000 కోట్ల పైగా వ్యయం చేసి 67 లక్షల మంది పైగా విద్యార్థులకు సాయం అందించడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభం చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు జరిగాయి. ఈ పథకానికి ఇప్పటి వరకు కూడా 1,144 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభావి కింద 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల కింద 2,684 కోట్లు వ్యయం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సుమారుగా 2 కోట్ల సిలిండర్లను పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల కింద ఇప్పటి వరకు కూడా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు, నెలకు 2,700 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల కింద 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేసి ఇప్పటివరకు సుమారుగా 4 కోట్ల మందికి 5 రూపాయలకే భోజనాలు ఇవ్వడం, వారి కడుపు నిండా భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వివాదాలు తావేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. అదేవిధంగా జూనియర్ లాయర్స్ కూడా 10,000 రూపాయల గౌరవ వేతనం అందించడం జరిగింది. ముఖ్యంగా మెగా డిఎస్సి కింద గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం చేశారు. మరి దాన్ని అమలు చేసి 15,941 టీచర్ పోస్టులను విజయవంతంగా భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని కేసులుగా పరిష్కారం చేసుకుంటూ 5,757 కానిస్టేబుల్ల పోస్టుల నియామకం పూర్తి చేసి వారికి మరి ఉద్యోగ నియామక పత్రాలను అందించడం జరిగింది. అదేవిధంగా ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ కూడా 4,500 నుంచి 12,500 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా వైకాపా ప్రభుత్వం పాలనలో ఎక్కడికక్కడ చెత్త చేరిపోయింటే దాన్ని సుమారు 84 లక్షల టన్నుల చెత్తను కూడా తొలగించడం జరిగింది. ప్రతి నెల కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లు మరమ్మతులు కూడా 1,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 3,000 కోట్లతో కొత్త రహదారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 23 పాలసీలు, అదేవిధంగా పరిశ్రమ రాయితీల కోసం తొలిసారిగా ఎస్కో ఖాతాలు కూడా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా వైజాగ్ జరిగినటువంటి సిఐఐ సమ్మిట్ విజయవంతంగా పూర్తి చేశాం. 610 ఒప్పందాలు జరిగాయి. 13.25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. అదేవిధంగా దీని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా రావడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం. విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీ హబ్ కానీ, గూగుల్ రిలయన్స్ డేటా సెంటరు, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు పడడం జరిగింది. అమరావతి పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. విశాఖలో యోగాంధ్రను పకడ్బందీగా నిర్వహించాం. కర్నూలులో సూపర్ జిఎస్టీ సభ కూడా అత్యంత సక్సెస్ఫుల్గా జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను బలవంతం చేసి పల్లె పండుగ ద్వారా సుమారు 4,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేసి కొత్త చరిత్ర కూడా సృష్టించడం జరిగింది.
రాష్ట్రమంతా కూడా ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి సుమారుగా 3,000 పనులకు శ్రీకారం చుట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తూ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా భూభాగాలు సర్టిఫికేట్ ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో పెను మార్పు తీసుకొచ్చి రాజకీయాలకు దూరంగా అతీతంగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరపడం జరిగింది. అదేవిధంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్థులకు హెల్త్ చెకప్, అదేవిధంగా విద్యార్థుల పరిశుభ్రత ఆరోగ్యమైన అలవాట్లు పెంచే విధంగా కూడా ముస్తాబు కార్యక్రమాన్ని కూడా మేము చేశాం. అదేవిధంగా 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూప్ టాప్ సౌకర్యం కల్పిస్తున్నాం. బీసీలకు 20,000 అదనపు సాయం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వైకాపా ప్రభుత్వాలను రద్దు అయిపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే పునరుద్ధరించాం. ఇప్పటికీ 90 కేంద్ర పథకాలు పునరుద్ధరణ చేసి మోదీ గారి సహకారంతో రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కూడా 11,440 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ద్వారా దాన్ని మరి పునర్వైభవం తీసుకొస్తున్నాం. 1,00,000 కోట్ల విలువైనటువంటి నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు కూడా మరి శ్రీకారం చుట్టి అమలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా 2 జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ 26 నుంచి 28 జిల్లాలు కూడా పెంచడానికి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించాం. శాంతి భద్రతలను అమలు చేయడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం చూసి ముందుకెళ్తుంటే వైకాపా పార్టీ మాత్రం విధ్వంస చర్యలకు ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. మరి ఆ పార్టీ కూడా ప్రతిరోజు కూడా కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారాలతో మరి ఈరోజు రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పాటు చేయడం కోసం, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మెడికల్ కళాశాలలో కూడా పీపీ విధానాలు తీసుకొస్తూ మరి విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు, అదేవిధంగా పేద ప్రజలు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటుంటే దానిపైన కూడా ఏదో ప్రైవేటీకరణ చేసేస్తున్నామని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైకాపా పార్టీ మాత్రం తన తీరు మార్చుకోలేదు. ఈ మధ్య మనం చూసాం, జగన్ బర్త్డే రోజు ఎన్ని అరాచకాలు చేశారు, జంతు బలులు చేశారు, రక్తాభిషేకాలు చేశారు. అదేవిధంగా నిండు గర్భిణిని మరి కాల్తో తన్ని తల్లి బిడ్డల ప్రాణాపాయం తీసుకొచ్చినటువంటి చరిత్ర వైకాపా చరిత్ర. వాళ్ళు మాత్రం 2020 సంవత్సరంలో కూడా అరాచకాల మందు కొనసాగించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రజలు కూడా ఈరోజు ప్రభుత్వం పైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదేటువంటి మద్దతును 2026 సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వానికి అందించాలని కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం.